జీసస్ ఈజ్ కాలింగ్ యూ. యేసయ్య మనల్ని పిలుస్తున్నాడు. మూలవచనాన్ని చదువుకుందాం. మార్కు సువార్త 3వ అధ్యాయం. మార్క్స్ గాస్పల్ చాప్టర్ 3. మార్కు సువార్త 3వ అధ్యాయం 13వ వచనం. ఆయన కొండకి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. చదువుతాను చూడండి. వారు తనతో కూడా ఉండునట్లునో దయ్యములను వెళ్ళగొట్టు అధికారము గలవారై సువార్త ప్రకటించుటకునో వారిని పంపవలెనని ఆయన 12 మందిని నియమించెను. వారెవరనగా ఆయన పేతురను పేరు పెట్టిన సీమోను. సీమోనుకున్న ఇంకో పేరు, ఏం పేరు చెప్పండి? పేతురు ఆయనే, సీమోను ఆయనే. జబదయి కుమారుడగు యాకోబు, అతని సహోదరుడగు యోహాను. వీళ్ళ నాన్న పేరు జబదయి. వాళ్ళ అన్నదమ్ముల పేర్లు ఏం పేరు? యాకోబు, యోహాను. వీరిద్దరికి ఆయన బోయనేర్గెస్ అను పేరు పెట్టెను. బోయనేర్గెసు అనగా ఉరిమెడు వారని అర్థం. తొందరపడేవాళ్ళు, ఉరిమెడు వారని అర్థం. అంద్రెయ, ఫిలిప్పు, బర్తలోమయి, మత్తయి, తోమ, అల్ఫయి కుమారుడగు యాకోబు, తద్దయి, కనానీయుడైన సీమోను, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా అనువారు. వీరందరిని యేసయ్య ఏం చేశాడు? పిలిచాడు. చెప్పండి, యేసయ్య ఏం చేశాడు? పిలిచాడు. ఈ రాత్రి మన అంశం ఏంది? యేసు పిలుచుచున్నాడు. యేసయ్య పిలుస్తున్నాడు. ఇటలీ దేశానికి స్వాతంత్రం వచ్చే దినాల్లో గ్యారిబాల్డి నాయకత్వం వహించాడంట. గ్యారిబాల్డి సభలు పెట్టి ఇలా పిలిచేవాడంట, యవనస్తులారా రండి, ఇటలీ దేశం యొక్క స్వాతంత్రం కోసం పోరాడండి అని పెద్ద సభలు పెట్టి పిలుస్తూ ఉంటే ఆ మధ్యలో ఒక యవనస్తు లేచనంట, సార్ ఇటలీ దేశం యొక్క స్వాతంత్రం కోసం పోరాడితే నాకేమొస్తుంది అని అడిగాడంట. గ్యారిబాల్డి చెప్పేవాడంట, ఇటలీ దేశం యొక్క స్వాతంత్రం కోసం పోరాడితే నీకు వచ్చేది గాయాలు, అవసరమైతే మరణిస్తావు. అయితే ఒకటి గుర్తుపెట్టుకో, నీ గాయాల వలన, నీ మరణం వల్ల ఇటలీ దేశానికి ఏమొస్తుంది? స్వాతంత్రం వస్తుంది అని పిలిచేవాడంట. ప్రభు లోకంలో ఉన్న మనందరినీ పిలుస్తున్నాడు కదండి. ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. ప్రభు పిలుస్తున్నాడు. ఈ సాయంకాలం యేసయ్య మనందరినీ పిలుస్తున్నాడు, ప్రేమతో పిలుస్తున్నాడు. నా యొద్దకు రండి, నా యొద్దకు వచ్చువానిని నేను ఎంత మాత్రము బయటికి త్రోసివేయను. త్రోసివేయటానికి కాదు మిమ్మల్ని పిలుస్తుంది. రండి, నా యొద్దకు రండి, మీ మీద నా కాడిని ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి. నేను సాత్వికుడును, దీన మనసు గలవాడను కాబట్టి నా దగ్గర చాలా విషయాలు నేర్చుకుందు రండి, నిత్య జీవానికి వారసులగుదు రండి అని ప్రభు పిలుస్తున్నాడు. మనందరినీ పిలుస్తున్నాడు యేసయ్య. సమస్త జనులారా ఆయన అందరినీ పిలుస్తున్నాడు. బూదిగంత నివాసములారా కదండి, లోబడనలని ప్రజల కొరకు దినమెల్ల చేతులు చాపి పిలుచుచున్నానన్నాడు దేవుడు. పిలుస్తున్నాడు అందరినీ. ఆయన పిలుపు ఎంత గొప్పదో ఈరోజు మనం నేర్చుకోబోతా ఉన్నాం. దేవుని పిలుపు ఎంత గొప్పదో దేవుడు పిలుస్తున్నాడండి. ఎలా పిలుస్తున్నాడు చూడండి. ఉపోద్ఘాతం కొన్ని విషయాలు చెప్తాను దేవుని పిలుపు గురించి. తిమోతికి ఫిలిప్పీలకు రాసిన పత్రిక చూద్దాం. మొట్టమొదటిగా చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14 వచనం. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపు. ఏ పిలుపు అండి ఇది? చెప్పండి. ఇట్స్ ఏ హై కాలింగ్ ఆఫ్ గాడ్. ఇట్స్ ఏ హై కాలింగ్ ఆఫ్ గాడ్. దేవుని ఉన్నతమైన పిలుపుతో పిలుస్తున్నాడు. లోకంలో ఇలాంటి పిలుపు లేదండి. లోకంలో ఇలా ఎవరు పిలవలేరు. ఇట్స్ ఏ హై కాలింగ్ ఆఫ్ గాడ్. దేవుని ఉన్నతమైన పిలుపుతో ప్రభు పిలుస్తున్నాడు. ఉన్నతమైనది దేవుని పిలుపు. ఇట్స్ ఏ ట్రెమెండస్. ఇది ఉన్నతమైనది. హై కాలింగ్ ఆఫ్ గాడ్. ఉన్నతమైన పిలుపుతో
పిలుస్తున్నాడు. రెండవది దేవుడు ఎలా పిలుస్తున్నాడు తెలుసా? దేవుడు ఎలా పిలుస్తున్నాడు తెలుసా? హెబ్రీలకు రాసిన పత్రిక చూడండి. అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం మొదటి వచనం, ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో ఏ పిలుపు ఇది? ఇట్స్ ఏ హెవెన్లీ కాలింగ్ ఆఫ్ గాడ్. ఇది పరలోక సంబంధమైన పిలుపు. మొదటిగా ఇట్స్ ఏ హై కాలింగ్ ఆఫ్ గాడ్, రెండవదిగా ఇట్స్ ఏ హెవెన్లీ కాలింగ్ ఆఫ్ గాడ్. ఇది పరలోక సంబంధమైన పిలుపు. లోక సంబంధమైన పోరాటాల కోసం కాదు ప్రభు నిన్ను పిలుస్తుంది. లోక సంబంధమైన పదవులు పేరు కోసం కాదు ప్రభు నిన్ను పిలుస్తుంది. పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకొనుట కొరకై పరలోక సంబంధమైన పిలుపుతో ప్రభు నన్ను పిలుస్తున్నాడు. ఇట్స్ ఏ హెవెన్లీ కాలింగ్ ఆఫ్ గాడ్. ఎంత గొప్ప దేవుడు. మూడవది తిమోతికి రాసిన పత్రిక చూడండి. పౌలు అంటాడు, తిమోతికి రాసిన మొదటి పత్రిక చూద్దామా? తిమోతికి రాసిన మొదటి పత్రిక పౌలుని పిలిచాడు. దేవుడు ఎలా పిలిచాడో తెలుసా? పరిశుద్ధమైన పిలుపుతో పిలిచాడు. పరిశుద్ధమైన పిలుపు, ఇది పరిశుద్ధమైనది. ఇట్స్ ఏ హోలీ కాలింగ్ ఆఫ్ గాడ్. పరిశుద్ధమైన పిలుపుతో దేవుడు పౌలును పిలిచాడు. మనల్ని కూడా పరిశుద్ధమైన పిలుపుతోనే దేవుడు పిలుస్తున్నాడు. పరిశుద్ధమైన పిలుపు. పౌలు ఆయన ఈ పత్రికలో రాస్తాడు, దేవుడు నన్ను పరిశుద్ధమైన పిలుపుతో పిలిచాడు. ఆయన పిలుపు పరిశుద్ధమైనది. మొదటి పత్రికలోనూ రెండో పత్రికలో చూడండి, దేవుడు పరిశుద్ధమైన పిలుపుతో నన్ను పిలిచాడు. రెండో పత్రిక మొదటి అధ్యాయము 8వ వచనం, 9వ వచనం, 9-10 వచనాలు. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినది, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన మనల్ని రక్షించి, ఏ పిలుపండి? పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఏ పిలుపు ఇది చెప్పండి? పరిశుద్ధమైన పిలుపు. ఎంత చక్కటి పిలుపు అండి. లోకంలో కొంతమంది పిలిస్తే పాపం చేయటానికి పిలుస్తారు, కొంతమంది పిలిస్తే చెడుగా బ్రతకటానికి పిలుస్తారు, కొంతమంది పిలిస్తే సాడీలు చెప్పుకోవడానికి పిలుస్తారు. లోక సంబంధమైన పిలుపు కాదు ఇది. ఏ పిలుపో తెలుసా? పరిశుద్ధం. ఇట్స్ ఏ హోలీ కాలింగ్ ఆఫ్ గాడ్. పరిశుద్ధమైన జీవితం జీవించుట కొరకై ప్రభు పిలుస్తున్నాడు కదండి. 3 మాటలు విన్నాం. చెప్పండి, ప్రభు పిలుస్తున్నాడు. ఎటువంటి పిలుపు ఆయన పిలుపు? ఫస్ట్, ఇట్స్ ఏ హై కాలింగ్ ఆఫ్ గాడ్. ఇది దేవుని ఉన్నతమైన పిలుపు. రెండవది, ఇది ఏ పిలుపు? ఇట్స్ ఏ హెవెన్లీ కాలింగ్ ఆఫ్ గాడ్. ఇది పరలోక సంబంధమైన పిలుపు. మూడవది, ఇది పరిశుద్ధమైన పిలుపు. ఇది లోకంలో పాపం చేయటానికి కాదు, పరిశుద్ధంగా బ్రతుకుట కొరకై, పరిశుద్ధమైన జీవితం జీవించుట కొరకై ప్రభు మనల్ని పిలుస్తున్నాడు. పరిశుద్ధమైన పిలుపుతో ప్రభు పిలుస్తున్నాడు. ఈరోజు కూడా ఆ రోజు కొండెక్కి తనకిష్టమైన వారిని పిలిచిన దేవుడు ఈరోజు కూడా తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా అందరినీ పిలుస్తున్నాడు. రండి రండి రండి, ఇంకా మీరు బయట ఉండటం ఏంటి, ఇంకా మీరు లోకంలో జీవించడం ఏంటి, రండి నిత్య జీవానికి వారసులు కండని ప్రభు పిలుస్తున్నాడు. చాలా దివ్యమైన విషయాలు ఉన్నాయండి. చూడండి, దేవుడు ఎప్పుడు పిలుస్తాడు? యెషయా గ్రంథం 49వ అధ్యాయం చూడండి. యెషయా గ్రంథం 49వ అధ్యాయము మొదటి వచనం చదువుదాం. చూడండి, యెషయా గ్రంథం 49వ అధ్యాయం మొదటి వాక్యం. కాబక్కన ఒక్కరు చదువు. ద్వీపములారా నా మాట వినండి. నేను గర్భమున పుట్టగానే, ఎప్పుడు పిలిచాడండి? చెప్పండి, ఎప్పుడు పిలిచాడు దేవుడు మనందరినీ? నేను గర్భమున పుట్టగానే.
వెన్ ఐ ఆమ్ ఇన్ ద వూంబ్ ఆఫ్ మై మదర్, నేను గర్భములో, నా తల్లి గర్భములో పిండముగా రూపింపబడక మునుపే, నేను గర్భమున పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను. దేవుడు నిన్ను నన్ను ఎప్పుడు పిలుస్తాడు తెలుసా? ఇప్పుడు కాదు, ఈరోజు కాదు, ఎప్పటి నుంచో పిలుస్తున్నాడు. నీవు తల్లి గర్భములో పుట్టగానే గాడ్ ఈజ్ కాలింగ్ యూ. దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. కానీ చాలాసార్లు ఈ పిలుపును నువ్వేం చేస్తావు తెలుసా? వాయిదా వేస్తూ వచ్చావు. ఈ పిలుపును నువ్వు నిర్లక్ష్యపరుస్తూ వచ్చావు. దేవుడు తల్లి గర్భంలో పుట్టగానే, ఎంత బలమైన మాటలండి, ఎంత బలమైన మాటలండి. దేవుడు పిలుస్తున్నాడు, పిలిచాడు పిలిచాడు పిలిచాడు. ఇంకా దేవునికి దూరంగా ఉన్నావేమో, ఈ రాత్రి కూడా ప్రత్యేకంగా పిలుస్తున్నాడు ఆయన, గుర్తు చేస్తున్నాడు. ఆయన పిలుపును నీకు గుర్తు చేస్తున్నాడు. నీవు తల్లి గర్భంలో రూపించబడక మునుపే నేను నిన్ను పిలిచాను. పిలుస్తుంటే ఏం చేస్తున్నావు తెలుసా? దేవుడు పిలుస్తుంటే ఏం చేస్తున్నావు తెలుసా? యెషయా గ్రంథం చూడండి. దేవుడు పిలుస్తుంటే 50వ అధ్యాయం చూడండి. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 2వ వచనం. ఇప్పుడు చదవండి. యెషయా గ్రంథం, నేను వచ్చినప్పుడు ఎవడు లేడు. దేవుడు వచ్చినప్పుడు. తర్వాత చూడండి, నేను పిలిచినప్పుడు అసలు ఉత్తరం ఇటలా, రెస్పాన్స్ లేదు నీ దగ్గర నుంచి. నేనైతే పిలుస్తున్నాను, కానీ నువ్వేమిటలేదు, ఉత్తరం ఇటలేదు, లోబట్టలేదు. నేను పిలిచినప్పుడు నీవు ఉత్తరం ఇవ్వకుండానే వెళ్ళిపోతున్నావు. బాబా, ఎన్నోసార్లు నేను మాట్లాడుతున్నాను, నేను హెచ్చరిస్తున్నాను, నేను పిలుస్తున్నాను, కానీ నీవు ఉత్తరం ఇవ్వకుండానే వెళ్ళిపోతున్నావు. ఇక్కడే కాదండి బాబా, దేవుడు ఇక్కడే కాదండి. ఆ మాట చూడండి, మరొక చోట కూడా ప్రభు ఆ మాట అన్నాడు, నేను పిలిచాను కానీ నువ్వు ఉత్తరం ఇవ్వలేదు. నేను పిలిచాను కానీ నువ్వు ఉత్తరం ఇవ్వలేదు. నేను పిలిచినప్పుడు నువ్వు ఉత్తరం ఇవ్వలేదు. చూడండి 65వ అధ్యాయం 11వ వచనం. 65వ అధ్యాయం 11వ వచనం. యెషయా గ్రంథం 65. యెహోవాను విసర్జించి నా పరిశుద్ధ పర్వతమును మరచి గాదునకు బల్లను సిద్ధపరచువారులారా, అదృష్ట దేవికి పానీయార్పణం అర్పించువారులారా, నేను పిలుస్తున్నా. ఎందుకు మీరు అదృష్ట దేవి, లోకంలో అదృష్టం అంట లోక సంబంధమైన జీవితంలోకి వెళ్తున్నారు. నేను పిలుస్తున్నాను మిమ్మల్ని. నేను పిలువగా మీరు నాకు అసలు రెస్పాన్స్ లేదు. నేను పిలుస్తున్నాను కానీ మీరు ఉత్తరం ఇవ్వలేదు. ఎందుకు? దేవుని బిడ్డలారా, దేవుడు పిలుస్తున్నాడు కానీ మనం ఉత్తరం ఇవ్వలేదండి. ఇదే 65వ అధ్యాయము 2వ వచనం చూడండి. ఆ 2వ వచనం పక్కనే చూడండి. తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమును నడుచుకొనుచు లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నానంటే దినమంతా నేను చూస్తున్నా మీకోసం. ఎప్పుడు వస్తారు? దినములు గతించిపోతా ఉన్నాయి, సమయం పోతుంది, అవకాశాలు పోతున్నాయి. ఎప్పుడు వస్తారని దేవుడు ఎదురు చూస్తున్నాడు. వస్తావా? ఈ రాత్రైనా వస్తావా? దేవుడు పిలుస్తూ ఉండగా వస్తావా? ఆయన చేతిలోకి వస్తావా? ఆయన చేతిలోకి వస్తావా? ప్రభు అయితే పిలుస్తున్నాడండి. ఎంత శ్రేష్టమైన దేవుడు! ఆయన మనల్ని పిలిచే దేవుడు పిలుస్తున్నాడు. ఈ సాయంకాలం కూడా ప్రభు పిలుస్తున్నాడు. యెషయా గ్రంథం 48:12 కూడా చదువుదాం. చూడండి ఆ మాట కూడా. యెషయా గ్రంథం 48వ అధ్యాయము 12వ వచనం. చదవండి ఆ మాట కూడా. యాకోబు, నేను పిలిచిన ఇస్రాయేల్ సంతానం అంతటిని రిప్రజెంట్ చేస్తూ మాట్లాడుతున్నాడు దేవుడు. యాకోబు, నేను పిలిచిన ఇశ్రాయేలు, వినమ్మా, ఎంతకాలం లోబడకుండా వెళ్ళిపోతావు. యాకోబు, నేను పిలిచిన ఇశ్రాయేలు, నాకు చెవియొగ్గి విను, నా మాట విను. నేను పిలుస్తున్నాను, నిన్నే పిలుస్తున్నాను.
నాకు కావాలి, నువ్వు పిలుస్తున్నాను, దేవుడు పిలుస్తున్నాడు, కానీ వాత వేసుకొని వెళ్ళిపోతా ఉన్నాం మనం. ఈ పాత నిబంధన గ్రంథంలో కాదండి, క్రొత్త నిబంధనలో కూడా ప్రభు పిలిచాడు. ప్రభు పిలిస్తే చూడండి, ఆ రోజుల్లో కొంతమంది వాళ్ళు చెప్పిన సమాధానాలు, ప్రభు ఈ రాత్రి కూడా పిలుస్తున్నాడండి. చాలాసార్లు ఇవే సమాధానాలు మనం కూడా పెట్టుకున్నాం. ప్రభు పిలుస్తూ ఉంటే కొంతమంది ఆ దినాల్లో చూడండి వాళ్ళు ఏం చేశారో. 40 లూకాసు వార్త 14వ అధ్యాయం, లూకాసు వార్త 14వ అధ్యాయం, ది గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ లూక్ చాప్టర్ 14. లూకాసు వార్త 14వ అధ్యాయము 17-18 చదువుతున్నాను. అక్కడి నుంచి చూడండి చక్కగా. విందు కాలమందు అతడు ఇప్పుడు సిద్ధమైనది రండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపాడు. అయితే వారందరూ ఏక మనస్సుతో ఏం చేశారంట? నెపములు చెప్పసాగిరి. ఈ రోజుల్లో పరిస్థితి ఇదే. ఆ రోజుల్లో ప్రభు పిలుస్తూ ఉంటే వారు ఎలాగైతే సాడీలు నెపములు చెప్తూ దేవుని పిలుపును నిర్లక్ష్యం చేస్తూ వెళ్ళారో, తృణీకరిస్తూ వెళ్ళారో, ఈ రోజుల్లో కూడా చాలామంది దేవుని పిలుపును నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. దేవుడు పిలుస్తూ ఉంటే నెపములు చెప్పారు. మొదటి వాడు ఒకడు చెప్పాడు చూడండి, ఏమన్నాడు? నేను ఒక పొలము కొని ఉన్నాను, అవశ్యముగా వెళ్ళి దాన్ని చూడవలను, నన్ను క్షమింపవలని నిన్ను వేడుకొనుచున్నాను. ఏమండి, ఏం కొన్నాడంట? ప్రభు పిలుస్తుంటే వీడు చెప్తున్న సమాధానం చూడండి. నేను ఏం కొన్నాను? పొలము కొన్నాను, దాన్ని నేనేం చేయాలి? ఇప్పుడు చూడాలి. ఏమండి, పొలం కొనేటప్పుడే చూస్తారా? కొన్నాక చూస్తారా? కొనక ముందే చూస్తారు. అది మాగాన మెట్ట, ఏం భూమి, ఏం పొలమో కొనక ముందే చూస్తారు. వీడు చెప్తున్న సాగు చూడండి. ప్రభు పిలుస్తూ ఉంటే, సార్ ఆగండి, నేను ఒక పొలం వ్యాపారంలో ఉన్నా, నేనేం చేయాలి? పోయి ఆ పొలం చూసుకోవాలండి, నాకు చాలా తీరిక లేని పనులు ఉన్నాయండి, నేను ఐ ఆమ్ సో బిజీ అండి. ప్రభు పిలుస్తూ ఉంటే చాలామంది చెప్తున్న సమాధానాలు, నేను ఒక పొలము కొన్నాను, ఇప్పుడు నేను పోయి ఆ పొలం చూసుకోవాలండి, సారీ నేను రాలేనండి, ప్లీజ్ ఏమనుకోబాకండి. దేవుడు పిలుస్తూ ఉంటే చాలామంది చెప్తున్న సాకులు చూడండి ఎలా ఉన్నాయో. నేను ఒక పొలము కొన్నాను అన్నాడు ఒకడు. రెండో వాడు ఏమన్నాడు చూడండి, 19వ వచనం. మరి ఒకడు, నేను 5 జతల ఎడ్లను కొని ఉన్నాను, వాటిని ఏం చేయాలి? పరీక్షింప వెళ్ళుచున్నా, నన్ను క్షమించండి. పైగా సారీ అడుగుతున్నారు వీళ్ళు. పైగా సారీ అండి, సార్ నేను రాలేను సార్, 5 జతల ఎడ్లు కొన్నాను, నేను ఇప్పుడు ఏం చేయాలి? వాటిని పోయి పరీక్షించుకోవాలి, ఏవి మంచివో ఏవి చెడ్డ. కొన్నాక పరీక్షిస్తామా? కొనక ముందు పరీక్షిస్తామా? కొనక ముందే చూసుకుంటావు కదా, కొనక ముందే ఇది సాకు, ఇది సాకు. అంటే ప్రభు పిలుస్తూ ఉంటే సాకు చెప్తున్నాడు. ఇంకొకడు, సార్ 5 జతల ఎడ్లు కొన్నానండి, పోయి చూసుకో. సారీ అండి, సారీ నేను రాలేనండి, సారీ అండి ఏమనుకోబాకండి నేను రాలేండి. చాలామంది ఈ రోజుల్లో దేవుని పిల్లలు చెప్తున్న సమాధానం ఇదే, నేను రాలేనేసయ్యా, నేను ఇప్పుడు రాలేను, నేను లోకంలో చాలా పనులు ఉన్నాయి, నేను చాలా బిజీ అయిపోయాను, 5 జతలు ఎడ్లు ఉన్నాయి, పోయి పని చేసుకోవాలి. ఇంకొకటి ఏం చెప్పాడో చూడండి, 20వ వచనం. మరి ఒకడు, నేను ఒక స్త్రీని వివాహము చేసుకున్నాను, అందుచేత నేనేం చేయలేను, రాలేనని. వీడు సారీ చెప్పలే, ఎందుకంటే వీడు కొంచెం పెళ్ళి అయింది కదా. సార్ నేను ఇప్పుడే మ్యారేజ్ అయిందండి, నేను పెళ్ళి అయితే మీకు తెలుసుగా కష్టాలు ఎన్ని ఉంటాయో ఇంట్లో, సంసారంలో ఎన్ని, అబ్బో సాగరం అన్నా ఏదొచ్చు కానీ ఏమేదలేమో. పెద్దలు చెప్పారు కదండి, అబ్బో మేము ఇప్పుడు రాలేములేండి పాస్టర్ గారు. ప్రభు పిలుస్తుంటే సాకులు చెప్తున్నావా? దేవుని దగ్గరకు రాకుండా, సమర్పించుకోకుండా, దేవుని కొరకు ఏమీ చేయకుండా నీ జీవితంలో సాకులు చెప్తూ తిరుగుతున్నావా? సాకులు చెప్తూ తిరుగుతున్నావా? ప్రభు పిలుస్తున్నాడు ఈ రాత్రి. ఎంతకాలం సాకులు చెప్తావు? ఎంతకాలం దేవునికి దూరంగా బ్రతుకుతావు? ఎంతకాలం సాకులు చెప్తావు? ప్రభు పిలుస్తున్నాడు. దేవుని పరిచర్య కొరకై, దేవుని పని కొరకై, దేవుని కొరకై ప్రభు పిలుస్తున్నాడు. ఆ రోజు కొండెక్కి ఆయన పిలుస్తున్నప్పుడు పిలవగానే వారు వచ్చారు. పిలవగానే పిలుపులో విధేయత ఉంది. దేవుని పిలుపులో విధేయత ఉంది. విధేయత చూపిస్తున్నావా? దేవుని మాటకు విధేయత చూపిస్తున్నా.
ఈరోజు మీకు బైబిల్ ఒక ట్రెమెండస్ పిక్చర్ చూపిస్తా చూడండి. మనుషులేమో సాకులు చెప్తా తిరుగుతూ ఉంటే యోనా గ్రంథం తీయండి, 4 విషయాలు చూద్దాం. యోనా గ్రంథం తీయండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యోనా గ్రంథం, ద బుక్ ఆఫ్ జోనా. యోనా గ్రంథం తీయండి అమ్మా. యోనా గ్రంథము మొదటి అధ్యాయము. యోనా గ్రంథం మొదటి అధ్యాయము 16వ వచనం, 15 నుంచి చదువుతానని బాగా చూడండి అమ్మా. యోనాను ఎత్తి సముద్రంలో పడవేసిరి, పడవేయగానే సముద్రము పొంగకుండా ఆగెను. ఇది చూడగా ఆ మనుష్యులు యెహోవాకు మిగులు భయపడి ఆయనకు బలి అర్పించి మ్రొక్కుబళ్ళు చేసిరి. గొప్ప మత్స్యము ఒకటి యోనాను మృంగవలనని యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినములు ఆ మత్స్యం యొక్క కడుపులో ఉండేది. చూడండి దేవుడు ఏం చెప్పాడు తెలుసా? యోనాను ఎత్తి సముద్రంలో పడవేయగానే దేవుడు ఏం చెప్పాడు ఆ సముద్రంలో దేనికి చెప్పాడు? ఒక చేప, ఒక గొప్ప మత్స్యము, ఒక చేపకు దేవుడు ఏం చెప్పాడు తెలుసా? ఓ చేప, ఇప్పుడే ఒక వ్యక్తి ఆడబడ్డాడు, సముద్రంలో పడ్డాడు. నీవు పోయి ఏం చేయాలి? ఆయన్ని మృంగాలి. తినద్దు దయచేసి, డోంట్ ఈట్. నువ్వు పోయి ఆయన మృంగాలి అంతే. 3 రోజులు నీకు ఫాస్టింగ్ పెడతానా, 3 రోజులు నీకు ఫాస్టింగ్లో ఉండాలి అనగానే చేప పోయి ఏం చేసింది చెప్పండి? మనుషులు ఏం చెప్పారు? ఒకడేమో నేను పెళ్లి చేసుకున్నానండి. చాలా బాధ్యతలండి. చాలామంది పిల్లలండి, ఈ పిల్లల్ని సాగటం చాలా కష్టం. మీకేం తెలుసులేండి పాస్టర్ గారు, మీకేం తెలుసులేండి. మీ ఇంట్లో 4 పనులు ఉన్నారు కాబట్టి మీరు ఏదైనా చేస్తారు పాస్టర్ గారు. అసలు మేము రావాలంటే అసలు ఎంత కష్టమో మీకేం తెలుసు? ఈ వెర్రి మాటలే. మనుషులేమో సాకులు చెప్తుంటే చెప్పండి, ఈ మత్స్యం ఏం చేసింది చెప్పండి? ప్రభు మాట ఇవ్వగానే ఏం చేసింది చెప్పండి? పోయి నోరట్ట పెట్టిందండి, అంతే. అని తెరిచింది. యోనా దాంట్లోకి వెళ్ళిపోయాడు. మళ్ళీ వెళ్ళిపోగానే దేవుడు ఏం చేశాడు తెలుసా? 10వ వచనం చూడండి. అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞేయగా అది యోనాను ఏం చేసింది? మింగమన్నప్పుడు మింగింది. ఆ తర్వాత కక్కమనగానే ఏం చేసింది చెప్పండి? కక్కేసిందండి. వాట్ ఏ ట్రెమెండస్ ఒబీడియన్స్, ఇంప్లిసిట్ ఒబీడియన్స్. దేవుని మాటకు ఒక మత్స్యము, ఈ గొప్ప సృష్టిలో ఒక మత్స్యము. దేవుని మాటకు ప్రభు చెప్పగానే విధేయత చూయించింది. రెండవ చూడండి. యోనా గారు వెళ్ళారు పాపం. వెళ్ళి అసలు నాకు మధ్యాహ్నం ఈ చదువు భలే ఆశ్చర్యం. 3వ అధ్యాయం చూడండి. యోనా గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారం నినివే పట్టణమునకు పోయిను. నినివే పట్టణము దేవుని దృష్టి గొప్పదై 3 దినముల ప్రయాణమంతా పరిమాణము గల పట్టణం. అంటే 3 రోజులు ప్రయాణం చేస్తే ఆ పట్టణం అంతా ఏం చేయొచ్చు? తిరగచ్చు. కానీ అయ్యగారు చూడండి 4వ వచనం. యోనా ఆ పట్టణంలో ఎన్ని రోజులు చేశాడు? 1 దిన ప్రయాణమంత దూరం సంచరించుచు 3 రోజులు మీటింగ్లు పెట్టమంటే యోనా ఎన్ని రోజులు పెట్టాడు? 1 రోజు తిరిగి సువార్త చెప్పాడు అంతే. ఇక 40 రోజుల్లో దేవుడు ఈ పట్టణం మీదకి ఏం చేయబోతున్నాడు? నాశనం చేయబోతున్నాడు అని ఆ మాట ఒకళ్ళు రాజు దాకా అదే ఆ రోజు కూడికే. యోనా ఏమి 3 రోజులు కూడికలు పెట్టాల. ఎన్ని రోజులు? అసలు ఎన్ని రోజులు తిరగాలి? ఆ పట్టణం అంతా తిరగాలంటే 3 రోజులు తిరగాల్సిన ప్రయాణము ఎన్ని రోజులు? 1 రోజే తిరిగి సువార్త చెబితే ఆ పట్టణస్థులు గనులేమి, అల్పులేమి, రాజులేమి, సేవకులే అందరూ గోనె పట్ట కట్టుకొని ఆడ పశువులు కూడా మొత్తం ఉపవాసం ఉండి ప్రభు యొక్క శిక్ష తప్పించుకోవడానికి అంత మారు మనసు పొందారండి. అయితే ఆయనకి ఇష్టం లేదు. అయ్యగారికి వాళ్ళందరూ మారు మనసు పొంది రక్షణ పొందుతారని నేను ఇష్టం లేదు.
అప్పుడు ఏం చేశాడంటే వచ్చి ఒక చెట్టు కింద ఉన్నాడు. చూడండి, ఆ చెట్టు కూడా దేవుడే. 6వ వచనం చూడండి, యోనా గ్రంథం 4వ అధ్యాయము 6వ వచనం చదువుతున్నాను. 6వ వచనం చూడండి. ఏం జరిగింది? దేవుడైన యెహోవా సొర చెట్టు ఒక్కటి ఏర్పరిచి అతనికి కలిగిన శ్రమ పోగొట్టుటకై అది పెరిగి యోనా తలకు పైగా నీడ ఇచ్చినట్లు సొర చెట్టు కూడా నిందండి దేవుని మాట. ఇట్స్ ఎ స్మాల్ ట్రీ. ఒక స్మాల్ ట్రీ, సొర చెట్టు గబగబా పెరగాలి. యోనాకి ఎండ తగిలే లోపు పెరగాలి, నీడనివ్వాలి. యోనా శ్రమ పోగొట్టుకొని నీ దగ్గర రెస్ట్ తీసుకోవాలి కాసేపు. సొర చెట్టు అనగానే గబగబా సొర చెట్టు పెరిగిపోయిందండి. ఒక చేప దేవుని మాట వినింది. రెండవది సొర చెట్టు. ఇట్స్ ఏ స్మాల్ ట్రీ. సొర చెట్టు దేవుని మాట వినింది. ఇంకా అద్భుతం చూడండి, మరుసటి రోజు 7వ వచనం చూడండి, మరుసటి ఉదయమందు దేవుడు పురుగు కూడా మాటినిందండి. ఇట్స్ ఎ స్మాల్ క్రీచర్, పురుగు. దేవుడు ఒక పురుగును ఏర్పరచుగా అది ఆ చెట్టును తొలిచినందున చెట్టు ఏమైపోయింది? దేవుడు అప్పటికప్పుడు ఒక పురుగు చెప్పాడు, పురుగు వెళ్ళి ఏం తినేసేయి? సొర చెట్టు తినేసేయాలంటే పురుగు ఏమైంది చెప్పండి? ఎస్ లార్డ్, ఐ ఒబీడియంట్. నీ మాటకు నేను విధేయత చూపిస్తా. ఒక పురుగు, స్మాల్ క్రియేచర్, పురుగు మాట వినిందండి. ఒక మత్స్యము, నోరు లేని మత్స్యము, ఒక సొర చెట్టు, ఒక పురుగు దేవుని మాట వినిన్నాయి. తర్వాత చూడండి 8వ వచనం, మరియు ఎండకాయిగా దేవుడు వేడిమి గల తూర్పు గాలిని రప్పించెను, గాలి దేవుని మాట విన్నాయి. సృష్టిలో ఇన్ని దేవుని మాట వింటే ఈరోజు నువ్వు నేను పరీక్షించుకోవాల్సిన విషయం ఏం తెలుసా? జీవము గల దేవుని పోలికలో సృష్టించబడిన నీవు నేను దేవుని పిలుపుకు విధేయత చూపిస్తున్నామా? ఆర్ యు ఒబీడియంట్ టు ద వాయిస్ ఆఫ్ గాడ్? దేవుని స్వరానికి విధేయత చూపిస్తున్నావా? సొర చెట్టు, ఒక చిన్న పురుగు, ఒక గొప్ప మత్స్యము, ఎండ వేడిమి గాలి దేవుని మాటకింత విధేయత చూపిస్తుంటే దేవుని పోలికలో సృష్టించబడిన నీవు నేను ఎన్నిసార్లు ఆయన మాట ధిక్కరిస్తున్నామో, ఎన్నిసార్లు ఆయన పిలుపును తృణీకరిస్తున్నామో. ఒక విలేకరి హిట్లర్ రాజ్యం చేస్తున్నప్పుడు హిట్లర్ గారి దగ్గరికి, హిట్లర్ కోట మీద ఉన్నాడంట, ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళాడు ఒక విలేకరి. సార్, ప్రపంచంలో నాజీ పార్టీ స్థాపించి అతి కొద్ది కాలంలోనే ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నారు మీరు. మీ సీక్రెట్ వెనకాల, మీ విజయం వెనకాల ఉన్న రహస్యాన్ని మేము తెలుసుకోవచ్చా? హిట్లర్ పైకి రమ్మన్నాడట అతన్ని, విలేకరిని. కోట మీద ఉన్నాడు హిట్లర్, విలేకరి వెళ్ళాడంట. చెప్తారా సార్, అతి కొద్ది కాలంలో ఒక నియంతగా మీరు ప్రపంచంలో ఇంత గొప్ప పేరు సంపాదించు చూడు అని హిట్లర్ ఆ విలేకరికి ఇట్లా చెప్పి ఆ కోట గుమ్మం పైన ఇట్లా చప్పట్లు కొట్టాడంట. కోట కింద ఉన్న సైనికుడు సెల్యూట్ చేశాడండి. వెంటనే హిట్లర్ అన్నాడంట ఆ పైనుంచి, షూట్ యువర్ సెల్ఫ్ అన్నాడంట. నిన్ను నువ్వు కాల్చుకో అనగానే వాడు తడువులాడుకోకుండా ఇక్కడి నుంచి రివాల్వర్ తీసుకున్నాడు, అలాగే నుదుటికి పెట్టుకున్నాడు, కాల్చుకొని కింద పడి చచ్చిపోయాడు. దిస్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ మై సక్సెస్, ఇంప్లిసిట్ ఒబీడియన్స్ అన్నాడంట. నా విజయం వెనకాల ఉన్న రహస్యం ఏంటంటే నా సైనికులు వాడు చచ్చిపోవడానికి కూడా ఏం చేయలేదు చెప్పండి, వెనకాడలేదు. నా మాటకు అంత విధేయత చూపిస్తారు. లోక సంబంధమైన నియంతకి క్రింద ఉండే ఒక నాయకుడే, ఒక సైనికుడే అంత విధేయత చూపిస్తే లోకాన్ని రక్షించిన యేసయ్య మాటకు మనం ఎంత విధేయత చూపిస్తున్నామో, ఆయన పిలుపుకి ఎంత విధేయత చూపిస్తున్నా. ఒక పురుగు, ఒక సొర చెట్టు, చిన్న చిన్న విషయాలు ప్రభు చెప్పగానే లోబడ్డాయి, విధేయత చూపించాయి. ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని మందిరానికి వస్తున్నావు, ఏమైనా 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 యేసయ్య మాటకు విధేయత చూపిస్తున్నావా? నీలో విధేయత ఉందా?
దేవుడు పిలుస్తున్నాడు నిన్నే. దేవుడు పిలుస్తున్నాడు నిన్నే. పిలిచాడు, దేవుడు పిలిచాడు. పిలుపు గురించి విన్నాం. తర్వాత మాట చూడండి, ఎందుకు పిలుస్తున్నాడు? వై జీసస్ ఈస్ కాలింగ్ యూ. ఎందుకు పిలుస్తున్నాడు చూడండి. మార్కు సువార్త 3వ అధ్యాయము 13వ వచనం. ఆయన కొండకి తనకిష్టమైన వారిని పిలువగా, అందరు ఇష్టమైన వాళ్ళే. యేసయ్యకు వాళ్ళు వీరు వారు ఎవరు ఇష్టమని కాదు, ఆయనకు అందరు ఇష్టమైన వాళ్ళే. ఎందుకంటే ఆయన ప్రశస్తమైన రక్తములో ప్రభు మనల్ని కొన్నాడు కాబట్టి మనందరం ఇష్టమైన వాళ్ళమే. అందరిని పిలిచాడు ఆయన. ఎందుకు పిలిచాడు? ఇప్పుడు 14 వచనం, 14-15 కలిసిన చూడండి. వారు చెప్పండి, తనతో కూడా ఉండనట్లు. ఇదండి మర్మం. దేవుడు నిన్ను నన్ను ఎందుకు పిలుస్తున్నాడు? ఉన్నతమైన పిలుపుతో ఎందుకు పిలుస్తున్నాడు? పరలోక సంబంధమైన పిలుపుతో ఎందుకు పిలుస్తున్నాడు? పరిశుద్ధమైన పిలుపుతో ఎందుకు పిలుస్తున్నాడు అంటే, మనము ఎవరితో ఉండాలి? ఆయనతో ఉండాలని. ఆయనతో ఉండాలి. చాలామంది ఈ రోజుల్లో ఆయనతో ఉండటానికి బదులుగా పార్టీ నాయకులతో ఉంటున్నారు. మాది ఆ పార్టీ అండి, మాది ఈ పార్టీ అండి, మేము అక్కడ పోతామండి, మేము ఇక్కడ పోతామండి. లోకంలో పోతే పోగాని ఆ లోక సంబంధమైన విషయాలు చర్చిలోకి తీసుకురాబాకండి. దైవ సంఘం వేరు, దేవుని మందిరం వేరు. లోకంలో ఉన్నవారిని ప్రభు పిలుస్తుంది. ఎందుకంటే తనతో ఉండాలి, యేసయ్యతో ఉండాలి. యేసయ్యతో ఉండటం కోసం యేసయ్య పిలుస్తున్నాడు. చూడండి మార్కు సువార్తలోనే 10వ అధ్యాయము, మార్కు సువార్త 10వ అధ్యాయం చూడండి. గంభీరమైన విషయం. 46 వచనం చదవండి అమ్మ. ఎవరైనా గబక్కన తీసిన వాళ్ళు మార్కు సువార్త 10:46. వారు ఎరుకో పట్టణానికి వచ్చారు. ఆయన తన శిష్యులతోనూ బహుజన సమూహముతోనూ. ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతా, మీరు ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతా, చెప్పండి. ఆయన శిష్యులు బహుజన సమూహాలు ఎవరితో ఉన్నారు? చెప్పాలి గట్టిగా. ఎవరితో ఉన్నారు? దే వర్ విత్ జీసస్ ఓన్లీ. వారు యేసుతో ఉన్నారు. వారు లోక సంబంధమైన అధికారులతో లేరు. వారు లోక సంబంధమైన జీవితం జీవించే వారితో లేరు. వారు ఎవరితో ఉన్నారు చెప్పండి? యేసుతో. పాస్టర్ గారు, యేసుతో ఉంటే నాకు వచ్చే బెనిఫిట్ ఏంటి? యేసుతో ఉంటే ఆయన నాకేం చేస్తాడు? చూడండి అమ్మ, అపొస్తలుల కార్యాలు 4వ అధ్యాయం. యేసుతో ఉంటే, యేసు తనతో ఉండటానికే మనల్ని పిలుచుకుంటున్నాడు. ఎందుకో తెలుసా? అపొస్తలుల కార్యం గ్రంథం 4వ అధ్యాయము 13వ వచనం. అపొస్తలుల కార్యం గ్రంథం 4వ అధ్యాయం 13వ వచనం. వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్య లేని పామరులను గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని. అంటే యేసుతో ఉంటే ఏమిస్తాడు? ధైర్యం ఇస్తాడు. ధైర్యం ఇస్తాడు. లోక సంబంధమైన అధికారులతో ఉంటే వారు నీకు ధైర్యం ఇవ్వలేరు. యేసు ఇచ్చే ధైర్యము లోకములో ఎవరు ఇవ్వలేరు. యేసుతో ఉన్నారు కాబట్టి యేసు వారికి ఏమి ఇచ్చాడో తెలుసు? ఏమి ఇచ్చాడు చెప్పండి? వారు యేసుతో కూడా ఉన్నవారని గ్రహించారు. ఎందుకంటే వారి ధైర్యము చూసినప్పుడు. ఏం చూశారంట? వారిలో ధైర్యము. యేసుతో ఉంటే యేసయ్య మనకేమిస్తాడు? ధైర్యం. అందుకనే మనకి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకాలు ఒక పాట రాశారు. యేసుతో టీవీగాను పోదమా. ఎట్లంట? యేసుతో టీవీగాను పోదమా. యేసుతో ఉన్న వాళ్ళు ఎప్పుడు టీవీగానే ఉంటారు. మంచి షర్టు, మంచి ప్యాంటు, సూటు, బూటుతోనే ఉంటారు. ఇది లోకానికి అర్థం కాదు. యేసుతో ఉన్నవారు ఎప్పుడు అన్ని విషయాల్లో అంత బాగుంటారు. అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో పోదము. యేసుతో ఉంటే ధైర్యము. ఈ సాయంకాలం నువ్వు భయపడుతున్నావంటే కదండి, భయపడుతున్నావంటే నువ్వు యేసుతో లేవు. ఆ పార్టీ ఈ పార్టీ, ఏ పార్టీ ఇంకా కన్ఫ్యూజన్లోనే తిరుగుతున్నావు. స్థిరంగా లేవు. మనసు నిలకడగా లేదు. ఎవరు ఎంత ఇస్తారా, వీళ్ళు ఎంత ఇస్తారా, ఆ డబ్బులు ఎంతకాలం ఉంటాయండి? ఆ డబ్బులు ఎంతకాలం ఉంటాయండి?
ఆ డబ్బులు మనకి ఎంతకాలం అండి? సాక్ష్యం పోగొట్టుకోవటం తప్పితే. ఎదిగేటప్పుడు, మనిషి ఎదిగేటప్పుడు కొంచెం ఎదుగుదల ఉండాలండి. ఇది పని చేయాలి. ఎదుగుతూ కూడా ఇంకా చీప్ ట్రిక్స్ అంటారు చూసారా, ఆ చీప్ మాటలు ఉంటాయి చూసారా, అవి చేస్తున్నారంటే మీ ఎదుగుదలని. ఇంత పిల్లోడు కూడా ఆ రోజు పేతురు అబద్ధం ఆడినందుకు చిన్న పిల్ల ఒరే అనింది. అట్లాంటి సాక్ష్యం పొందుకుంటారు. మన ఎదుగుదల మన మాటల్లో, మన తీరులో, మన ప్రవర్తనలో, క్యారెక్టర్లో కనబడాలి. ఎలా ఎదుగుతున్నా? యేసుతో ఉంటే ఆయనే చూసుకుంటాడు. నీ భవిష్యత్తు ఆయనే చూసుకుంటాడు. నీ భవిష్యత్తు ఆయనే చూసుకుంటాడు. ఆయన చేతిలో నీ జీవితాన్ని పెట్టు. ఎంత ధైర్యంగా ఉంటావా? ఇంకా లోకంలో అటు ఇటు తడబడుతున్నావేమో, లోకంలో ఇంకా స్థిరంగా బ్రతుకుతున్నావేమో. కాసేపు దేవుడు, కాసేపు లోకం అనే ఈ ద్వంద్వ స్వభావం. ఈ రోజుల్లో ఒక సమస్య ఏందో చెప్పంటారా? ద్వంద్వ స్వభావం. క్రైస్తవులను పాడు చేస్తున్న ఒక భయంకరమైన విషపు రోగం ఏంటో తెలుసా? ఏ డ్యూయల్ క్యారెక్టర్, ఏ డబుల్ నేచర్. ద్వంద్వ స్వభావం. కాసేపు దేవునితో ఉన్నట్టే ఉంటారు, మరలా లోకంలోకి వెళ్ళి అన్నీ కావాలంటారు, అన్నీ చేయాలంటారు. టీవీలు మానుకోరు, ఫోన్లో అశ్లీల దృశ్యాలు చూడటం మానుకోరు, జీవితాన్ని బాగు చేసుకోరు, ప్రవర్తన సరిదిద్దుకోరు, సాడీలు మానుకోరు, భయంకరమైన ప్రవర్తనలు మానుకోరు. ధైర్యంగా ఉండలేవు. నువ్వు క్రీస్తులో ఉన్నవారు, యేసుతో ఉన్నవారు ధైర్యంగా ఉంటారు. లోకంలో ఎన్ని ఆటుపోటులు వచ్చినా ఎదుర్కొంటారు. ప్రభు ఉంటాడు కాబట్టి వాళ్ళతో, ప్రభు వారి పక్షమై నిలుస్తాడు కాబట్టి. యేసుతో ఉంటే ఒకటి ధైర్యం. రెండవది, యేసుతో ఉంటే లోకాసువార్త 24 అధ్యాయం చూడండి. లోకాసువార్త 24 అధ్యాయము. యేసుతో ఉంటే ఏం జరిగిందో చూడండి. వారు తనతో కూడా ఉండునట్లు ఆయన పిలుస్తున్నాడు. ఎందుకు అంటే, ఒకటి నీకు ధైర్యం ఇవ్వాలి. రెండవ చూడండి, లోకాసువార్త 24 అధ్యాయము 29 వచ్చిన, వారు సాయంకాలం కావచ్చినది, ప్రొద్దు గ్రుంకినది, మాతో కూడా ఉండమని చెప్పి ఆయనను బలవంతము చేసిరి గనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళెను. ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. బాబా, యేసుతో ఉంటే నీ కన్నులు తెరవబడతాయి. యేసుతో ఉంటే నీ కన్నులు తెరవబడతాయి. నీ మనోనేత్రాలు వెలిగించబడతాయి. ఇంకా నీ మనోనేత్రాలు వెలిగించబడలేదంటే నువ్వు యేసుతో లేవు. వస్తున్నావు, ప్రార్థనకు వస్తున్నావు, కానీ యేసుతో లేవు. కాబట్టే నీ కన్నులు తెరవబడలా. నీ జీవితం వెలిగించబడలా. నీ కన్నులు తెరవబడ్డాయా? యుగ సంబంధమైన దేవత ఏం చేస్తుందంట? అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు ఏం కలుగు చేస్తున్నాడు? గ్రుడ్డితనము కలుగు చేశాడు. ఇంకా అపవాది గ్రుడ్డితనములోనే ఉన్నావు. వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోలేకపోతున్నావు. దేవుని మాటలు సరిగా అర్థం చేసుకోలేకపోతున్నావు. యేసయ్యను సరిగా చూడలేకపోతున్నావు. శతాధిపతి గురించి నేను మధ్యాహ్నం కాసేపట్ల చదువుతా ఉన్నా. సిలువ దగ్గర యేసయ్య చనిపోయిన ఆ రోజు ఆయన డ్యూటీ, శతాధిపతి డ్యూటీ. ఆ రోజు ఒకరికి ఇస్తారు సిలువ డ్యూటీ, ఒకరికి ఇస్తారు. ఆ రోజు సిలువ దగ్గర శతాధిపతి డ్యూటీ. ఆ సెంచూరియన్, ఆ శతాధిపతి ఉదయం నుంచి జరిగినంతా చూసి ఈయన నిజముగా దేవుని కుమారుడని దేవుని మహిమ పరిచెను. కన్నులు తెరవబడ్డాయి. యేసయ్య మాట ఒక్కొక్కటి వింటూ ఉండగా ఆయన కన్నులు తెరవబడి ఎలా చనిపోయాడు ఆయన. యేసయ్య గురించి ఇన్ని సంవత్సరాలు వింటున్నావు, నీ కన్ను తెరవబడిందా? ఇంకా గుడ్డితనములోనే ఉన్నావా?
గుడ్డివాడు వెతుక్కుంటున్నట్టుగా లోకంలో ఇంకా ఏదో ఉందని ఈ లోక సంబంధమైన వాటి కోసం నువ్వు వెతుకుతున్నావంటే నీ కన్ను తెరవబడలేదు. యేసుతో ఉన్న వారి కన్నులు తెరవబడతాయి. వారు ప్రభు కోసం ఏదైనా చేయటానికి ముందుకొస్తారు. నీ కన్ను తెరవబడిందా? నీ కన్నులు తెరవబడ్డాయా? యేసుతో ఉంటే ధైర్యం ఇస్తాడు. యేసుతో ఉంటే నీ ఆత్మీయ కన్నులు తెరవబడతాయి. వారు తనతో కూడా ఉండునట్లు మొదటిగా పిలిచాడు. రెండోది ఎందుకు పిలిచాడు చెప్పండి? యేసయ్య వాళ్ళని వారు తనతో కూడా ఉండునట్లు పిలిచాడు. అదే 14-15 చదువుకుందాం. మార్కు సువార్త 3:14-15. వారు తనతో కూడా ఉండునట్లును దయ్యములను వెళ్ళగొట్టు అధికారము గలవారై. చెప్పండి, దేనికి? నీకు అధికారం ఇవ్వటానికి పిలుస్తున్నాడు యేసయ్య. గాడ్ హ్యాస్ గివెన్ యూ అథారిటీ. యేసుక్రీస్తు ఎందుకు పిలుస్తున్నాడో తెలుసా? ప్రతి విధమైన చీకటి సంబంధమైన శక్తుల మీద నీకు అధికారం ఇవ్వాలని. యేసు ప్రభు నమ్మిన వారు అధికారము కలిగిన వారు. అధికారము కలిగిన వారు అధికారముతో ఉంటారు. వాళ్ళు దయ్యముల మీద అధికారము, చీకటి శక్తుల మీద అధికారము, లోక సంబంధమైన జీవితం మీద అధికారము. ఎక్కడిది అధికారం? యేసయ్య ఇస్తాడు. ఆ అధికారము కొరకే ప్రభు పిలుస్తాడు. అధికారము గలవారై సువార్త ప్రకటించుటకును వారిని పంపవలెనని ఆయన 12 మందిని ఏం చేశాడు? నియమించాడు. పంపటానికి, సువార్త పరిచర్యకు నిన్ను పంపాలని దేవుని ఆశ. ఒక క్రైస్తవ టీచర్ ఎక్కడైనా ఉన్నారంటే క్రీస్తు కొరకు పనిచేయాలి. ఒక క్రైస్తవ నర్స్ ఎక్కడన్నా ఉన్నారు అంటే క్రీస్తు కొరకు పనిచేయాలి. ఒక క్రైస్తవ అటెండర్ ఎక్కడన్నా ఉన్నాడు ఆఫీసులో అంటే క్రీస్తు కొరకు నువ్వు అక్కడ పని చేయాలని దేవుడు నిన్ను అక్కడ పంపించాడు ఆ స్థలానికి. ఎందుకు మనకు ఉద్యోగాలు ఇచ్చాడు? ఎందుకు వ్యాపారాలు ఇచ్చాడు? నువ్వు చేసే ఏ పనిలో అయినా అక్కడ ఏం చేయాలి? క్రీస్తు కొరకు నువ్వు అక్కడ ఉన్నావు. సాక్ష్యాన్ని కాపాడాలి. క్రీస్తు కొరకు ఒక దీపముగా ఉండాలి. దేవుడు అందుకోసం నేను పంపించాడు. దావీదు ఒక యుద్ధం చేస్తున్నాడు. బాగా వయసు అయిపోయింది పాపం దావీదుకి. ఫిలిష్తీయుల మీద యుద్ధానికి వెళ్ళాడు. ఆ యుద్ధం చేస్తూ దావీదు ఏమాడు తెలుసా? సొమ్మసిల్లి పడిపోయాడు. దావీదు యుద్ధంలో పడి మొట్టమొదటిసారి అది శత్రువుకు చిక్కగానే శత్రువు ఏం చేశాడు తెలుసా? నేను చంపుతా దావీదుని, నేను చంపుతా దావీదు మొత్తం చుట్టుముట్టేటప్పుడు అబ్నేరు లేచి ఒక్క దెబ్బకు వాళ్ళ మీద పడి మొత్తాన్ని చంపేస్తాడు. యోవాబు అందరూ వస్తారు. అయ్యో ఈరోజు ఒక భయంకరమైన వార్త. ఏం జరిగింది? దావీదు సొమ్మసిల్లాడు. శత్రువు చేతిలో చిక్కితే దేవుడు ఆ సమయంలో మమ్మల్ని పంపించాడు, కాపాడా. వాళ్ళు ఏమంటారు తెలుసా? అందరు తర్వాత దావీదుని అంటది, ఇశ్రాయేలీలకు దీపముగు నీవు ఆరిపోకూడదు, ఇశ్రాయేలీలకు దీపము నీవు ఆరిపోకూడదు. ఇక ఏ రోజు యుద్ధానికి మాతో రాకూడదు, నువ్వు ఇంటి దగ్గర ఉండాలి. ఇశ్రాయేలీలకు దీపము. దేవుని బిడ్డ ఒక దీపములాగా బ్రతకాలి. దేవుడు అందుకోసం నిన్ను అక్కడ పెట్టాడు. అందుకోసం నువ్వు ఉద్యోగం చేస్తున్న చోట అక్కడ ఉన్నావు. దేవుడే పంపించాడు నిన్ను అక్కడికి. నమ్మకంగా పనిచేస్తున్నావా? ఈ ఆఫీసర్ క్రిస్టియనే కానండి లంచాలు తీసుకుంటాడండి. క్రిస్టియనే కానండి ఎప్పుడు బడికి రాడండి. క్రిస్టియనే కానండి దాని వాల్యూస్ తన జీవితంలో ఏ రోజు లేవండి. మనకు తెలిసిన దానికంటే సబ్జెక్టు లోకస్తులకు తెలుసు. యేసు ప్రభు గురించి తెలుసా? వాక్యం గురించి వాళ్ళకి తెలుసు ఎక్కువగా. బ్రతుకుతున్నావా ప్రభు కోసం? పిలిచిన దేవుడు తనతో ఉండునట్లు అధికారం ఇచ్చి సువార్త ప్రకటించుట కొరకు పంపాడు వాళ్ళని. ఆ 12 మంది పేర్లు ఇక్కడ రాయబడ్డాయి. ప్రభు పిలిచాడు వాళ్ళని, తనతో ఉండాలని పిలిచాడు, అధికారం ఇచ్చాడు. సువార్త ప్రకటించుట కొరకై
పంపించాడు. ఆ పంపిన వారి గురించి ఇక్కడ 12 మంది శిష్యుల పేర్లు రాశారండి. ఈ శిష్యులందరి గురించి మనకు తెలుసు. యేసు ప్రభు ఈ కార్యక్రమం అంతా జరిగించి ఆయన సిలువలో మరణించి పునరుద్ధరణై తిరిగి వెళ్ళిన తర్వాత, పరలోకానికి వెళ్ళిన తర్వాత మిఖాయేలు, గబ్రియేలు దేవదూతలు యేసు ప్రభు ముందు నిలబడి, సార్, ఒక భక్తుడు ఇలా చెప్పాడండి, సార్ ఏంటి వచ్చారు మీరు వచ్చారు కదా, సువార్త పరిచర్య ఏంటి తర్వాత భూలోకంలో? యేసు ప్రభు అన్నాడంట, నా శిష్యులకి నేను అప్పగించి వచ్చానులే అమ్మా. నీ శిష్యులా? ఎవరు? ఆ తోమా సందేహించాడే, ఆ పేతురు అబద్ధం ఆడాడే, 12 మందిని పెట్టుకుంటే ఆ 12 మందిలో ఒకడు డబ్బు సంచి వ్యామోహంతో మిమ్మల్ని 30 రూపాయలకి ఏం చేశాడు? అమ్మేసి ఆత్మహత్య చేసుకున్నాడే. వాళ్ళకా? యేసు ప్రభు అన్నాడంట, ఎస్, వాళ్ళకే అప్పగించి వచ్చాను నేను. వాళ్ళకే అప్పగించి వచ్చా. నేను వదిలి వచ్చిన పరిచర్య వాళ్ళే చేయాలి. ప్రభు తలుచుకుంటే పురుగుతో చెప్పించగలడు సువార్త, సొర చెట్టుతో చెప్పించగలడు సువార్త, గొప్ప మత్స్యముతో చెప్పించగలడు సువార్త. ఆ సువార్త భారం ఈరోజు నీకు నాకు ఇచ్చాడు. ఎంతమంది మీ భారంతో నడుస్తున్నాం? ఒక్కళ్ళకైనా ఈ సువార్త చెప్పాలని ఎంతమందికి ఈ భారం ఉంది? తరుక్కుపోతుందండి నాకు. ఆయన తలుచుకుంటే ఒక గాలి పంపించి భూలోకం అంతా సువార్త చెప్పించగలడు ఆయన. ఒక పురుగుకు స్వరం ఇచ్చి, నువ్వు చెప్పమ్మా, ఈ వినుకొండలో నువ్వు చెప్పమ్మంటే ఒక పురుగు చెప్పగలదు. ఒక పురుగును వాడుకున్నాడు, ఒక సొర చెట్టు వాడుకున్నాడు. యోనా 3 దినముల ప్రయాణం ఉంటే ఒక్కరోజే. ఎంతమంది మీ భారంతో బ్రతుకుతున్నా? నువ్వు వెళ్ళలేవు, కానీ మనం చేస్తున్నాం కదా పరిచర్య. చేస్తున్నావు, వాళ్ళకన్నా సహాయం చేస్తున్నావు. ఏ రోజైనా పాష గారు ఇంత 20,000 పెట్టుకొని యూట్యూబ్ పరిచర్య చేస్తానండి. ఒక్కళ్ళకున్నంత భారం ఉందా? ఆయన పరిచర్యలో నా వంతుగా నేను సహకరిస్తాను. భారం ఉందా? విమర్శలు తప్పితే భారం ఉందా? పాస్టర్ గారు నేను చేస్తాను, ఇదిగోండి ఈ పరిచర్యలో వాడుకోండి, మీరు పరిచర్యలో వాడుకోండి. ఏందండి ఉందా భారం? ప్రభు చెప్పగలడు, పురుగుతో కూడా చెప్పించగలడు ఆయన. పురుగును కూడా వాడుకున్నాడు ఆయన, సొర చెట్టును వాడుకున్నాడు, వేడి గాలి కోసం గాలిని వాడుకున్నాడు ఆయన. కానీ మనల్ని నమ్మి ఈ పరిచర్య మనకు అప్పగించాడు. ఎంతమందికి భారం ఉంది? ఈ కడవరి దినాల్లో ఒక్కలకైనా నేను సువార్త చెప్పాలి. యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించండి అమ్మా. జాన్ నాక్స్ అనే ఒక దైవజనుడు, దేవా స్కాట్లాండ్ దేశాన్ని నాకు ఇవ్వు, లేకపోతే నేను చచ్చిపోతానన్నాడు. లార్డ్ గివ్ మీ స్కాట్లాండ్ ఆర్ ఎల్స్ ఐ డై. వాళ్ళు ఎలా వాడబడ్డారో చూడండి మిషనరీలో. దేవుని కోసం వారి ప్రాణాలు కూడా లెక్క చేయలేదు. దేవుని పరిచర్య కోసం నేనేం చేస్తున్నా? దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. పిలిచాడు. ఇశ్రాయేలు, నేను నిన్ను పిలిచాను, చెవియొగ్గు. గర్భంలో ఉండగానే పిలిచాను నిన్ను. ఇంకా వాయిదా వేసుకోబాకు. దేవుడు పిలవలేదనబాకు. పరిశుద్ధమైన పిలుపుతో పిలుస్తున్నాను, పరలోక సంబంధమైన పిలుపుతో పిలుస్తున్నాను, దేవుని ఉన్నతమైన పిలుపుతో పిలుస్తున్నాను. ఇంకా లోబడకుండా వెళ్ళిపోతావా? టుడే ఇస్ ద డే ఆఫ్ సాల్వేషన్. ఈరోజే వాయిదా వేయబాకు. ప్రభుకు లోబడు. దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. దేవ, నన్ను వాడుకొని నేనున్న చోట నీ కొరకు సాక్షిగా వాడబడతానని ప్రభుకు మనల్ని మనం సమర్పించుకున్నాం. తలలు వంచి ప్రార్థన చేసుకుందామండి. యేసు పిలుచుచున్నాడు. జీసస్ ఈజ్ కాలింగ్ యూ. దేవుడు నిన్ను పిలుస్తున్నాడు.
ఇట్స్ ఎ హై కాలింగ్ ఆఫ్ గాడ్. ఇది దేవుని ఉన్నతమైన పిలుపు. ఇట్స్ ఏ హోలీ కాలింగ్ ఆఫ్ గాడ్. ఇది పరిశుద్ధమైన పిలుపు. ఇట్స్ ఏ హెవెన్లీ కాలింగ్ ఆఫ్ గాడ్. ఇది పరలోక సంబంధమైన పిలుపు. ఇది లోక సంబంధమైన పిలుపు కాదు, పరలోక సంబంధమైన పిలుపుతో దేవుడు పిలుస్తున్నాడు. పిలుపుకి విధేయత చూయిస్తావా? ఇంకా లోబడకుండానే వెళ్ళిపోతావా? ఇంకా లోబడకుండానే వెళ్ళిపోతావా? దేవుడు నిన్ను పిలుస్తూ ఉండగా ఎరగనట్టుగా వెళ్ళిపోతావా? ఎరగనట్టుగా వెళ్ళిపోతావా? ఈ రాత్రి ప్రభు నేను పిలుస్తున్నాడు. గాడ్ ఈజ్ కాలింగ్ యూ. ఉన్నతమైన పిలుపుతో దేవుడు పిలుస్తున్నాడు. యేసయ్య సహనము తోడా చలగాటమా, యేసయ్య సహనము తోడా చలగాటమా, ఈనాడే రక్షణ దినమో గ్రహించుమా. ఇంకా చెలగాటమాడుతున్నావు, యేసయ్య సహనాన్ని పరీక్షిస్తున్నావు. యేసయ్య సహనము తోడా చెలగాటమా, ఈనాడే రక్షణ దినము గ్రహించుమా. యేసయ్య ప్రేమ నీకు లోకువాయనా, యేసయ్య సిలువ సువార్త చులకనాయనా. చులకనైపోయింది నీకు, రోజు వినబడుతుంటే చులకనైపోయింది నీకు. యేసయ్య ప్రేమ నీకు లోకువాయనా, యేసయ్య సిలువ సువార్త చులకనాయనా, యేసయ్య సహనము తోడా చలగాటమా, ఈనాడే రక్షణ దినము గ్రహించుమా. యేసయ్య సహనము తోడా చలగాటమా, ఈనాడు రక్షణ దినము గ్రహించుమా. నీ తల్లి అయినా గాని నిన్ను మరచునే, ఆ ప్రేమమూర్తి నిన్ను మరువజాలునా. సందేహమేలా సంశయమదేలా, ప్రభు యేసు గాయములను పరికించి చూడు, గాయాలలోని వ్రేలు తాకించి చూడు. సందేహమేలా సంశయమదేలా, ప్రభు యేసు గాయములను పరికించి చూడు, గాయాలలోని వ్రేలు తాకించి చూడు. మహాపరిశుద్ధుడా, దయగల దేవా, ప్రేమా స్వరూపి, మీకు స్తోత్రాలయ్యా. ఈ లెంట్ 29వ రోజు శిలువ ధ్యాన కూడికలో యేసు పిలుచుచున్నాడు, మీరు పిలుస్తున్నారనే గంభీరమైన సత్యాన్ని మాకు గుర్తు చేశారు ప్రభా. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. పరలోక సంబంధమైన పిలుపుతో మీరు పిలుస్తున్నారు, ఉన్నతమైన పిలుపుతో పిలుస్తున్నారు, పరిశుద్ధమైన పిలుపుతో మీరు పిలుస్తున్నారు తండ్రి. మీ పిలుపును ప్రభా విని, స్వరం విని, మీ స్వరం విని విధేయత చూపించే మనసు మాకు దయచేయండి. యాకోబు తల్లి గర్భములో నువ్వు ఉండగానే నేను నిన్ను పిలిచాను అని చెప్పారు కదా ప్రభా.
నేను పిలుస్తున్నాను కానీ మీరు ఉత్తరం ఇవ్వటలేదు, మీరు లోబట్టలేదు. లోబడిన వాళ్ళని ప్రజల కొరకు దినమెల్లా చేతులు చాపి పిలుస్తున్నారు. ఇంకా మా సంఘంలో లైవ్లో చూస్తున్నవారు, కఠినపరుచుకుంటున్నవారు, జీవిత వ్యామోహాల్లో చిక్కుకున్నవారు, జీవన వ్యాపారాల్లో చిక్కుకున్నవారు, మరొకసారి ప్రభా మీరు పిలుస్తున్నారన్న విషయాన్ని వారు గ్రహించున్నట్లుగా మీరు మాట్లాడారు తండ్రి. మీకు స్తోత్రాలు. మాట్లాడే దేవుడవు మాతో ఈ సాయంకాలం స్పష్టంగా మాట్లాడారు. అయ్యా, మీ పిలుపుకు విధేయత చూపించే మనసు మాకు దయచేయండి. మీరు పిలుస్తూ ఉండగా ఇంకా సాకులు చెప్పి వెళ్ళిపోతున్నామయ్యా, ఇంకా ద్వంద్వ స్వభావంతో వెళ్ళిపోస్తున్నాం. మీరు పిలుస్తున్నారు, మీతో ఉండుట కొరకై ఆయన తనతో కూడా వారు ఉండునట్లుగా పిలుస్తున్నారు. మీతో ఉంటే ధైర్యం ఇస్తారయ్యా, మీతో ఉంటే మా కన్నులు తెరుస్తారు. అధికారం ఇవ్వటం కొరకై పిలుస్తున్నారు. సువార్త ప్రకటించుట కొరకు వారిని పంపుట కొరకై పిలుస్తున్నారు. మాకు అప్పగించిన ఈ బాధ్యత ప్రభా, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. అయ్యో సువార్త ప్రకటించండి, నాకు శ్రమ అన్నాడు పౌలు. సువార్త ప్రకటించవలసిన భారం నా మీద ఉంది. మా సంఘంలో ప్రతి ఒక్కరం ఈ భారము తండ్రి బాధ్యతగా తీసుకొని ఈ పరిచర్యలు ఉండే భాగ్యం దయచేయండి. ఎవరు ఎక్కడ పరిచర్యలో పనిచేస్తున్న ఉద్యోగాల్లో ఉన్నా వారు మీ నిమిత్తమై ఎక్కడున్నారని గ్రహించి మీ కొరకు సాక్షులుగా జీవించడానికి సహాయం దయచేయండి. విన్న మాటలు మా జీవితంలో నీరు కట్టి ఫలింపచేయండి ప్రభా. ఎక్కడ శత్రువు దొంగిలించకుండా నాయనా మీ మాటలు మా జీవితాల్లో నీరు కట్టి ఫలింపచేయండి తండ్రి. ఈ రాత్రి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి. ప్రాముఖ్యంగా 10th క్లాస్ ఎగ్జామ్స్ ఈరోజు నుంచి ప్రారంభమైన తండ్రి, మా బిడ్డలు చాలామంది పరీక్షల సమయాల్లో ఉన్నారు. మితిలేని మీ జ్ఞానముతో మా బిడ్డలను దీవించండి ప్రభా. వారిలో ఉన్న టెన్షన్స్, భయాలు తీసివేసిన ఆయన ధైర్యం కలిగిన ఆత్మతో మా బిడ్డలు సంధించండి. మంచి ఆరోగ్యాలు దయచేయండి. ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళొచ్చేటప్పుడు బిడ్డలకు మీరు తోడుగా ఉండండి ప్రభా. తల్లిదండ్రులు కూడా నాయన ఎటువంటి టెన్షన్ లేకుండా ఈ పరీక్షల సమయాల్లో తల్లిదండ్రులు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి మా తండ్రి. అలాగే ప్రభా, కాంపిటీషన్ ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. మా సంఘంలో చిన్న బిడ్డలు, యవనస్తులు, పెద్దలు, వృద్ధులు, విధవరాండ్రు పేరు చొప్పున ఒక్కొక్కరిని మీరు దర్శించండి, దీవించండి, ఆశీర్వదించి మీరు ఆఖరి కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని సంఘం చుట్టూ మీ కంచి వేస్తండి. మీ దైవలాస్తాల్లో భద్రపరచండి. ఎవరు ఏ అవసరతల్లో వస్తున్నారో ప్రభా, మీ సన్నిధిలో బిడ్డలు పడుతున్న ప్రయాసను, కారుస్తున్న కన్నీటిని మీరు జ్ఞాపకం చేసుకొని ప్రార్థనలు మీరు ఆలకించి కార్యాలు జరిగించి పరిచర్యను మీరు ఆశీర్వదించి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.